తూర్పు కాపు సామాజిక వర్గం 40 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న కుల ధృవీకరణ సర్టిఫికెట్ సమస్యకు పరిష్కారం లభించిందని స్థానిక తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి తెలిపారు. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు మంజూరులో ఎదురవుతున్న సమస్యను పరిష్కరిస్తూ మైగ్రేషన్ సర్టిఫికెట్ లేని వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తూర్పు కాపులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, ఆర్టీఓలు, తహసీల్దార్లకు అధికారికంగా జీవోలు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ గారిని కలవడం జరిగింది. ఏదైతే గతంలో ఓబీసీ అంశం పైన మరి ఉన్నటువంటి సమస్యలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి మరి ఈ నెలలో మాన్యువల్గా గతంలో ఇచ్చిన ఓబీసీని కాకుండా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆన్లైన్లో ఇస్తున్నటువంటి ఓబీసీకి మైగ్రేషన్ ద్వారా ఇచ్చే విధంగా ఒక ఆర్డర్ని మరి గౌరవ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. దాని మీద ధన్యవాదాలు చెప్పడానికి మరి జిల్లా వ్యాప్తంగా అందరం కూడా రావడం జరిగింది. ఓబీసీ అంశంగా ఏదైతే విద్య ఉద్యోగానికి సంబంధించిన నిరుద్యోగులకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రిజర్వేషన్ అప్లికేబుల్ కాకపోవడం మాకు ఇది ఒక పెద్ద సమస్య. దాన్ని ఈ రోజున ఒక ఆర్డినెన్స్ ద్వారా మైగ్రేషన్ తెచ్చుకుంటే ఓబీసీ ఇచ్చే విధంగా ఏదైతే ఆర్డర్లు ఇచ్చారో దానికి మేమంతా కూడా సంతోషిస్తున్నాం. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్లు అందరూ కూడా మరి మా జాతికి ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జనగణన కార్యక్రమం చేపట్టింది. జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని మేము చాలా చోట్ల ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. ఏదైతే మా తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు మరి ఈ రోజున మా ముందే ఇక్కడ ఉండడం వల్ల మేము కూడా ఒక రిప్రజెంటేషన్ మేడం గారికి ఇస్తున్నాం. జనగణనతో పాటు కులగణన చేస్తేనే మరి జాతికి న్యాయం జరుగుతుందని మేము మీ అందరికి కూడా ఈ మీడియా ద్వారా చెప్తూ ఉన్నాం. జనగణనతో పాటు కులగణన జరిగితే రిజర్వేషన్ ప్రక్రియలో ఉన్న రాజకీయ రిజర్వేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన రిజర్వేషన్ కానీ మాకు వస్తుందని, ఒకవేళ కులగణన జరగకపోతే ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మా జాతి సంఖ్య తగ్గిపోతుందని ఆలోచన మేము చేస్తున్నాం. అలాగే ఉత్తరాంధ్ర మినహా ఏదైతే జిల్లాల్లో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్లు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మా చట్టసభలు అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ముందుకు రావాలని, ఏదైనా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ తాలూకా పెద్ద నాయకులను కూడా గుర్తించి, యువకులను గుర్తించి ఇక్కడ రాజ్యసభల్లో, చట్టసభల్లో అవకాశాలు ఇవ్వాలని, నామినే పదవుల్లో అవకాశాలు ఇవ్వాలని, తద్వారా మా జాతి ఉనికిని చాటుకునే పరిస్థితికి మేమంతా పోతామని మరి మేము కోరుతున్నాం. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లాల నలుమూలల పెద్దలందరూ కూడా మా ధన్యవాదాలు. జై తూర్పు కాపు, జై తూర్పు కాపు. మా చైర్మన్ గారు యశస్వి గారికి, మరి ఇతర పెద్దలు అందరూ కూడా ఈరోజు రాజమండ్రి కలెక్టరేట్లో మేజిస్ట్రేట్ గారిని కలిసి ఆమెకి విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మరి ఇప్పుడు చెప్పినట్టుగా చైర్మన్ గారు మన ఉత్తరాంధ్రలో తూర్పు కాపుల అధిక సంఖ్య, అక్కడ ఉన్న వారికే ఓబీసీ వర్తించేది. ఇప్పుడు ఏంటంటే మరి మిగతా జిల్లాల్లో, రాష్ట్రంలో మరి ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు మొత్తం జిల్లాలో ఉన్న తూర్పు కాపులు ఎవరికి కూడా ఓబీసీ వర్తించేది కాదు. అదేవిధంగా ఇప్పుడు ఏమవుతుందంటే ఓబీసీ అనేది మైగ్రేషన్ సర్టిఫికేట్ని ఉత్తరాంధ్ర నుంచి తీసుకొస్తే వాళ్ళు మరి తహసీల్దార్ గారికి సమర్పించిన పక్షంలో మరి వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్లా జరిగిందంటే ఇప్పుడు కలెక్టర్ గారికి అన్ని మండల ఆఫీసర్లకి మన మెమోని, జీవోని అందరికీ పాస్ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పరంగా కానీ, మరి ఎంప్లాయ్మెంట్గా సంబంధించి అన్నీ కూడా మరి ఇక్కడ ఇవి వర్తిస్తుంది. మరి అదేవిధంగా ఇది లేని పక్షంలో ఈబీసీ కూడా, ఈడబ్ల్యూఎస్ కూడా వాళ్ళు కూడా వర్తిస్తుంది. మరి ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఓబీసీ కోసం గత 15 సంవత్సరాలుగా దానికోసం మనం చాలా వరకు కృషి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలందరం కూడా మేము ఢిల్లీ వెళ్ళి అనేక సందర్భాలుగా ఎన్బీసీ వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి చాలా జరిగింది. అది ఏంటంటే అదొక పాలసీగా దేశం మొత్తం మీద కూడా చాలా కులాలు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ ఓబీసీ చేయాలంటే
అదొక పెద్ద కార్యక్రమం అవుతుంది, చాలా కష్టమైన పరిస్థితి. తద్వారా అది కూడా జరుగుతుంది, కాకపోతే సందర్భం రావాలి, టైం కూడా పడుతుంది. ఈలోగా ఏంటంటే ఇది ఇవ్వడం వల్ల, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల కూడా మరి తాత్కాలికంగా అందరికి కూడా ఎవరైతే విద్యార్థులు మరి ఉపాధి కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది మేలు జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పుడు ఉన్న అందరికి కూడా మరి తూర్పు కాపు సోదరులు అందరికీ, మరి చైర్మన్ గారికి, మరి ఈ సమావేశం ఏర్పాటు చేసిన చిరంజీవి గారికి, అందరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మరి రాజమండ్రిలో ఉన్న తూర్పు కాపులు మరి చాలామంది అధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక శుభపరిణామం, మంచి వార్త ఇది. వాళ్ళందరూ కూడా అందరికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి మొత్తం జిల్లాలో కూడా ఇది సంబరాలుగా ఏర్పాటు చేసి మరి అందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఇది అందరూ కూడా చెప్పవలసిందిగా మనందరికీ సోదరులందరూ కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాజమండ్రి నడిబొడ్డున కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర తూర్పు కాపు పెద్దలందరం కూడా ఇక్కడ సమకూరి ఇక్కడ విషయాన్ని మీకు చెప్పడానికి చాలా సంతోషమైన విషయం. గత 40 ఏళ్ల నుంచి పెద్దలు తూర్పు కాపు ఇష్యూస్ మీద పోరాడుతూ ఉన్నారు. అయితే ఓబీసీకి సంబంధించి నిజంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఏదో చేయాలనే తపనతో, ఎస్పెషలీ ఉత్తరాంధ్ర 3 జిల్లాలు తర్వాత వచ్చిన సెటిలర్స్ ఏదైతే ఉన్నారో 7 జిల్లాల్లో అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. దానికి ఓబీసీ సర్టిఫికేట్ అన్నది మైగ్రేషన్ అని, దానికి పాపం పెద్దలు అటు ఇటు చేసి ఏదో మేనేజ్ చేసి కొంతవరకు చేయగలిగారు తప్ప దానికి ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇది ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే, అందరం కూడా చేయాలని తపన ప్రతి కుల పెద్దకి ఉంటుంది, కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేయాలి, నాకు దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉండి. గత చైర్పర్సన్గా మామిడి శ్రీకాంత్ గారు, అలానే ఇక్కడ ఉన్న కుల పెద్దలు అందరూ కూడా ఎవరికి తోచిన అందరూ కష్టపడ్డాం. అయితే ఈసారి ప్రత్యేకించి మేమందరం కలిసి కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, ఈ ఓబీసీ సర్టిఫికేట్ గురించి సెటిలర్స్కి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం అని అనుకుంటే, ఎంతో పెద్దలు మేధామదనంతో వాళ్ళ అనుభవాలు, వాళ్ళకున్న కాన్స్టిట్యూషన్ మీద ఉన్న ఒక పట్టు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న సూచనలతో ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే చాలా మట్టుగా, ఎందుకంటే సెంట్రల్ యాక్ట్ అమెండ్ అవ్వాలంటే దానికి చాలా పెద్ద ప్రక్రియ. ఈ లోపల మన పిల్లలకి, మన నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్కి ఎవరికైనా ఇబ్బంది జరగకూడదు అంటే దానికి ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ఈడబ్ల్యూఎస్ కానీ మేము గత 5-6 నెలల నుంచి ప్రతి కలెక్టరేట్కి అందరం కలిసి ప్రభుత్వాలు పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది త్రూ అవుట్. అంటే ఇప్పుడు విభజన అయినాక 26 జిల్లాలు, మామూలుగా అయితే 13 జిల్లాలు, మనకి దీంట్లో 13 జిల్లాలు కూడా మేమంతా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ మన చేతిలో 7 జిల్లా అధికారుల దగ్గర నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇమ్మని సర్క్యులర్తో అధికారంగా అఫీషియల్గా ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకి డైరెక్షన్ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి వెళ్ళింది. అంటే ఈడబ్ల్యూఎస్ ఒక చిన్న లైన్, ఇది కాన్స్టిట్యూషనల్గా మీకు మళ్ళీ చెప్తున్నాను, 103 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఎవరికైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇవ్వలేని పక్షాన ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలి అన్న ఒక థంబ్ రూల్ అన్నది ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 10% ఓబీసీ కంటే కూడా ఇది ఎక్కువ శాతం తూర్పు కాపులకి మాకు వస్తుందన్న ఒక నమ్మకంతో చేసాం. అదేవిధంగా మా పిల్లల భవిష్యత్తుని కాపాడడానికి దీనికి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా సహకారం చాలా బాగా చేశారు. అధికారులు ముఖ్యంగా ఆలోచించి భవిష్యత్తుకి ఒక పునాది వేస్తూ తూర్పు కాపులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో, ఎందుకంటే ఎక్కువ శాతం తూర్పు కాపులే. మొత్తం ఏపీలో చూస్తే ఎక్కువ పాపులేషన్ ఏదైనా ఉంది అంటే అది తూర్పు కాపులు. దానికి మేము కుల పెద్దలుగా ఒక చైర్మన్స్ పొజిషన్లో ఉండి మా బాధ్యతగా మా ఉనికిని కాపాడుకోవడం కోసం ముందుకు వెళ్తున్నాం. సో దీనికి ఆశీర్వదించిన అధికారులకి, ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పడం కోసం, ధన్యవాదాలు చెప్పడం కోసం ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి అందరం కూడా వివరించి థ్యాంక్ యూ చెప్పాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు వీళ్ళందరూ చేసే ప్రయత్నాల్లో ఇది కూడా అవుతుందా అవ్వదా అని చెప్పి పెద్దగా ముందుకు చెప్పలేదు. ఈడబ్ల్యూఎస్ కూడా మా డైరెక్టర్స్ మేము కలిసి కొంతవరకు వీళ్ళతో డిస్కస్ చేసాం.
సిమిలర్గా దేవుడి దయ వల్ల అందరి ప్రయత్నం వల్ల ఇది మెటీరియలైజ్ అయింది. అదేవిధంగా ఒక లోగోతో మీకు నేను ఆ రిప్రజెంటేషన్ కూడా చూపెడతాను చిరంజీవి గారు. మోర్ పాపులేషన్ మోర్ రిజర్వేషన్ అని బీసీ కార్పొరేషన్ మినిస్టర్ గారికి, అలాగే దాని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, చంద్రబాబు గారికి, అలాగనే అదే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మా వైపు నుంచి కూడా మేము ఇచ్చున్నాము. గత 8 నెలల నుంచి ఆ ప్రక్రియ జరుగుతుంది. నాకు తెలిసి ఇంకొక నెల రోజుల్లో ఈ స్టాటిస్టిక్స్ అనేది పాపులేషన్ కూడా నా డెస్క్కి వస్తుంది. సో ఈ మీడియా మిత్రులకి ప్రత్యేకించి చెప్పేది అంటే మోర్ పాపులేషన్ మోర్ రిజర్వేషన్స్ అనేది నేను ప్రతి అక్కడ జిల్లా మీటింగ్ శ్రీకాకుళం విజయనగరంలో కూడా గట్టిగా గళం విప్పి మరి చెప్పున్నాను. అది తప్పకుండా జరుగుతుందని నా ఆలోచన.